వాళ్ళు సమాధానాలు చెప్పుకోలేక చచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ రోజున ద్వివేది గాని వెంకటరెడ్డి గాని పెద్దిరెడ్డి గాని నీళ్లు నమిలేటటువంటి పరిస్థితి. కాబట్టి మాలాంటి వ్యక్తులు ఇప్పుడు దర్యాప్తు గనక మందగించి అధికారులు కనుక ఉదాసీనంగా వ్యవహరిస్తాం అంటే మేము కూడా చూస్తే ఏం కూర్చోవండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళతాం, గట్టిగా అధికారుల గురించి మాట్లాడతాం, దానిలో ఏమీ మొహమాటం లేదు. ఎందుకంటే ఒక్కసారి మేము అంత కష్టపడి శ్రమించి రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము పనిచేసిన ఇప్పుడు కూడా అదే మొహమాటం లేకుండా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళ డిబేట్ సందర్భంగా 2 రోజుల క్రితం మా పార్టీ మా కోర్ కమిటీ సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరందరూ కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలని నిర్మోహాటంగా నాకు చెప్పండి, మీరు చేయాల్సినటువంటి పని అదే, మీరు ఏమి మొహమాట పడద్దు, ఎక్కడ తప్పు జరుగుతుందో నేరుగా నాకే చెప్పండి, అది నా సీఎంఓలో తప్పు జరుగుతున్నా నాకు చెప్పొచ్చు మీరని చెప్పి ఆ ఫ్రీడమ్ కూడా ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ రకంగా ఎక్కడైనా ఉదాసీనంగా ఎవరు ప్రవర్తించినా సరే మేము ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం, అవన్నీ కూడా సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. దానిలో ఏమి చేతులు నలుపుకుంటూ కూర్చునేటటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థలో కూడా ఇప్పుడు మనం నిజంగా కూడా పొరపాటున తొందరపడి చెప్పారు అంటున్నా. ఏం చెప్పేది, ఎక్కడన్నా తప్పు జరుగుతుందని తెలిస్తే చెప్పారు వెళ్ళి. ఎందుకంటే దానిలో అవును చెప్తాము. ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఏ విషయానికి రాజీ పడే వ్యక్తి కాదండి. నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం నేను ముందుకెళ్తా, నా ఫైట్ ఏమి ఏ విషయంలో ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహజంగా పాలిటిక్స్ లో ఏముంటుందంటే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఆ టైపు కాదులే, పొగిడించుకునే టైపు కాదు, పొగిడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడని నేను అనను. కానీ ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా, సెక్రటేరియట్లోనో పేసీలోనో లేదా ఇతర వాళ్ళు ఏంటంటే ఇది తప్పు ఇది తప్పు అని చెప్తే ఇది తప్పు అని చెప్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోరు. డైజెస్ట్ కట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, పవర్ కారిడార్స్ ఇలా వస్తాయి, తెలిసిందే కదా. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఈ ప్యానెల్లో మీరున్నారు, అఫ్సాన్ రాజేష్ గారు ఉన్నారు, గఫూర్ అని ఉన్నారు, నేనున్నాను. మన నలుగురిలో ఇక్కడ ఉన్నటువంటి డిబేట్లు ఎవరైనా దేనికైనా లాలూచి పడే స్వభావం మనకుందా? డూ ఆర్ డై నమ్ముకున్న దానికి పోరాడేటువంటి వ్యక్తులమే. తెలుగుదేశం పార్టీలో